ముప్పై వర్ధంతి సందర్భంగా చేమకుర్తి పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి ఆ మహానుభావుడు పుణ్యాత్ముడికి ఘనంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వెంకటనారాయణ గారు నీటి సంఘం. అదేవిధంగా ఈ సంవత్సరం 30వ సంవత్సరం 30వ వర్ధంతి కార్యక్రమాన్ని చేమకుర్తి పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన గురించి నేను చేస్తే ఇంకా అందరూ చేయడానికి కూడా ఉండవు. స్టేజ్ మీద ఉన్న కూడా ఒక్కొక్క పాయింట్ మీద ఆయన చేసిన అంశం మీద వివరంగా ఒక పాయింట్ అందరూ కలపకుండా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎంతో ముఖ్యమైన రోజు. మనం చీమకుర్తి పట్టణంలో ఎంతో గర్వంగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నటువంటి 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి మనకు సహకరిస్తున్నటువంటి జనాల నాయకులతో, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ మనం రాజేశ్వర ప్రసాద్ గారు, అదేవిధంగా చీమకుర్తి మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ నాయకులు, కౌన్సిలర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల నాయకులందరికీ ధన్యవాదాలు. మనం ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహిస్తున్నాడంటే అది ఎన్టీ రామారావు గారి గొప్పతనం. ఆ మనిషి గురించి మనం చెప్పుకోవడానికి ఏమి లేదు, ఎందుకంటే ఆయన దైవంతో సమానం. అటువంటి పాత్రలతో మనకి పురాణాలని కూడా 1982కు ముందు తర్వాత అనే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకొచ్చి పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి రాజకీయాన్ని దగ్గర చేసేటువంటి మహానుభావుడు. ఆయన్ని స్మరించుకుంటూ మనందరం నివాళులర్పించుకుంటూ ఈ జోహార్ ఎన్టీఆర్. ధన్యవాదాలు. తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు పెద్దలు సంతనూతలపాడు నియోజకవర్గం మన ముఖ్య అతిథులు బిఎన్ విజయ్ కుమార్ గారు మనం ఆహ్వానించగానే ప్రజలందరి యొక్క ఆశీస్సులతోటి మన కాడికి రావడం జరిగింది. వేదిక మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ నాకు ఈ అవకాశం మీకు ధన్యవాదాలు. ఈరోజు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి 30 సంవత్సరాల నుంచి నిరాకటంగా కనీసం 4,000 కాడి నుంచి 5,000 తక్కువ ఏ రోజు భోజనం తినకుండా ఉన్న రోజులు లేవు. ఎవరికి వాళ్ళే మేమే పెద్దలమని వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. మన వ్యవస్థాపక అధ్యక్షులైన నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని ఏ టయాన ఆయన ముహూర్తం పెట్టాడో ఆ ముహూర్తం ఈ రోజు కూడా బలమైన పునాదిగా ఏర్పడి ఉంది. అలాంటి మహానుభావుడు వర్ధంతి జరుపుకోవడం మనందరి గొప్పతనం. అధ్యక్షులు శ్రీ విశ్వవిఖ్యాత నాట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సభకు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆడపిల్లలకి సమాన హక్కు ఆస్తిలో ఉండాలని చెప్పిన ఎన్టీఆర్ గారు ఆదర్శనీయంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కానీ, డ్వాక్రా సంఘాలు కానీ, నిన్న మొన్నటి స్త్రీ శక్తి పథకం కానీ ఎంతో ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారు. అలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో బిఎన్ విజయ్ కుమార్ గారు మాకెంతో ప్రోత్సాహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించాక మా ఇద్దరికి ఫోన్ చేసి, కౌన్సిలర్ 2 ఉన్నారు ఆడపిల్లలు, మీకేం కావాలమ్మా, ఏం చేయగలరు మీరు అని మమ్మల్ని స్వతంత్రంగా మా ముందే కమిషనర్ గారికి ఫోన్ చేసి మా ఇద్దరు కౌన్సిలర్ కి ఫ్రీడమ్ ఇవ్వాలి మీరు అని మా ముందే ఫోన్ చేసి మాట్లాడించి గత 5 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి ఈ సంవత్సరాల కాలంలోనే మా ద్వారా చెమకుర్తి ప్రజలకు అభివృద్ధి అంటే ఇది అని చెప్పించిన ఘనత బిఎన్ విజయ్ కుమార్ గారికి నా ద్వారా ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చట్టం తీసుకొచ్చిందంటే దేశం మొత్తానికి కూడా ఫస్ట్ పునాది వేసింది ఎన్టీ రామారావు గారు 1987లో మహిళలకు సమాన హక్కు మీద. నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు
శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఎన్టీ రామారావు అంటే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే మరి దేశానికి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తెలియపరిచిన మహా వ్యక్తి, యుగ పురుషుడు. అలాగే పేదవాడి ఆకలిని తీర్చిన సిద్ధా సుధాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నూకల సుబ్రహ్మణ్యం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం, అలాగే మరి ఆ రోజుల్లో పూరి గుడిసెలు ఉండే పేదలకు పక్కా గృహాలు నిర్మించిన ఘనత కూడా మన ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. అలాంటిది అధికారం అంటే గత ప్రభుత్వం చూసాము. అధికారం అంటే అహంకారంగా ప్రవర్తించిన తీరు, అదే అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం అని నేర్పించిన మహనీయుడు మన ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవాలని చెప్పి, అదే పాటలో ప్రజలకి మరి ఎన్టీ రామారావు గారి ఆలోచనతో ముందుకెళ్తున్న మన విజయ్ కుమార్ గారు కూడా పేద ప్రజల కోసం మరి ఆయన ఎంతో సేవ చేశారు. కాబట్టి మరి అటువంటి నాయకుడిని ప్రయాణంలో కొనసాగుతున్న మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అతిథులైన పెద్దలు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలానే కార్యకర్తలకి, అభిమానులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు ప్రతి సంవత్సరం ఈ ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పండగగా మనం ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దినం అన్నమాట. ఆ రోజు పార్టీ పెట్టిన కాడ నుంచి మన నందమూరి తారక రామారావు గారు పేద ప్రజలకే సేవ చేసి అంకితమయ్యారనమాట. పేద ప్రజల కోసమే పార్టీ పెట్టి, పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఉన్నతంగా పనిచేసి, పేద ప్రజలనే దగ్గరికి తీసి పేదల కోసమే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకి ఎంతో ఉన్నతంగా పనిచేసిన వ్యక్తి అంటే మన నందమూరి తారక రామారావు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మంచిగా సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి ఉన్నారంటే, ఈ 15 సంవత్సరాల్లో ఓడిపోయినా కానీ గెలిచినా కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి పిలిచినా ఎప్పుడూ మనకి అందుబాటులో ఉంటూ మనకి ఏం కావాలని ఒకసారి ధన్యవాదాలు చేస్తున్నాం. అట్లానే మనకి ఆయనకి ఎంతో ఆనందకరమైన విషయం అనమాట. అట్లాంటి సీఎం రిలీఫ్ ఫండ్ని రాష్ట్రంలోనే ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్కరికి అందజేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని మన గారికి 27-28 సంవత్సరాల టైంలో బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేని చేసిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారిని కూడా బీసీ, ఎస్సీ వర్గాలను ఆ విధంగా ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావుని కూడా తెలియజేస్తూ, తదుపరి నీటి సంఘం అధ్యక్షులు వెంకటనారాయణ గారు 2 నిమిషాలు. నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు 30వ వర్ధంతి జరుపుకోవటం చేమకుర్తి మండలం ఇక్కడ జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు హాజరవటం కూడా సంతోషంగా ఉంది. మిగతా నాయకులందరూ ఇది అందరూ ఓకే నేను చెప్పేది ఏం లేదు కానీ టైం అవుతుంది, దాని గురించి పెద్దగా మాట్లాడేది కూడా ఏముంది. కానీ కాకపోతే ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ దానికి తగ్గట్టు పనిచేస్తే ఎవరైనా సరే మన పార్టీ కానీ అంతా ఎప్పుడు ప్రజల్లో మరలా రావడానికైనా ఎలక్షన్లో ఏదైనా బాగా ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అభినందన. నమస్కారం. సభా అధ్యక్షులైన చలమయ్య గారికి, అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన సంతనోదలబాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇవాళ ఎన్టీ రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలైంది. ఈ 30 సంవత్సరాల నుంచి కూడా మన పట్టణంలో మన నాయకులు, మన కార్యకర్తలు అందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వేగంగా దీన్ని కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. అందువల్ల ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా చెయ్యాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారు సినిమా పార్టీ 9 నెలల్లో పార్టీ పెట్టి, పార్టీలో కూడా అన్ని విధాలుగా బడుగు బలహీన వర్గాల వారికి చేయూతనిచ్చి వాళ్ళందరికీ కూడా పక్కా గృహాలు,
ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపోలు కట్టడం కానీ అన్ని సౌకర్యాలు చేశాడు. మండల వ్యవస్థ తీసుకొచ్చాడు. అందువల్ల ఆ ఎన్టీ రామారావు గారు గుండెల్లో ఇవాళ తెలుగుదేశం అందరూ కూడా ఆయన స్మరిస్తూ ఆయన దేశంలోనే ఉన్నారు. అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ 10 సంవత్సరాలు మళ్ళీ మన గవర్నమెంట్ని మనమే నిలుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ తారక రామారావు గారి 30వ వర్ధంతికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యంగ్ డైనమిక్ లీడర్ బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ, చేమకుర్తి మండల నాయకులు, టౌన్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రామారావు గారి గురించి మాట్లాడాలంటే, రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశంలోనే కోటి మంది సభ్యులతో ఉన్నటువంటి ఏకైక పార్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని, రామారావు గారు పెట్టిన పార్టీని ఎంతో సమర్థవంతంగా నడుపుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ నియోజకవర్గంలో నాలాంటి బీసీలను ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ అధికారాన్ని ఇచ్చినటువంటి రామారావు గారు, అలాగే బిఎన్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసిన పెద్దలు విజయ్ కుమార్ గారికి ఉదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం మన చీమగుర్తిలో ఎంతో ఘనంగా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఈ కార్యక్రమం ముందుండి మన పార్టీ శక్తి ఏంటనేది అందరికి చూపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏమైనా సమస్యలు ఉన్నా, మనం ఏ విధంగా ఉన్నా కూడా మన విజయ్ కుమార్ గారు ఎన్నో కష్టపడి ఆయన పైనుంచి తీసుకొచ్చి నిధులు కానీ ఏవైనా తీసుకొచ్చి మనకి అన్నీ చేపించడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఏమన్నా ఉన్నా కూడా ఆలోచించి ఆయనకి ఏమన్నా చేపియాలంటే మనకు వినపించుకొని మనం కూడా ముందరికి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భాన గౌరవనీయులు పెద్దలు బిఎన్ విజయ్ కుమార్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సుబ్బారావు టైం ఆంక్షలు పెడుతున్నా మిగతా అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం తోటి మన ప్రీతమ నేత పేదల పార్టీ పెన్నిది గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు చనిపోయి ఈ రోజుకి 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల టైం నుంచే ఒక్కసారి ఏరే సందర్భం వల్ల ఇక్కడ అన్నదానం చేయలేకపోయాం. అంటే 29 సార్లు ఇదే గ్రామంలో ఆ రోజు 4,000 నుంచి తర్వాత 5,000, 6,000 ప్రతి సంవత్సరం కూడా వద్దన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సబ్బందులున్నా ఎన్టీ రామారావు వర్ధంతి కాడికి వచ్చేళ్ళకి ఫోన్ చేసి, ఈ రోజుల్లో ఫోన్ చేసి నా 5,000 రాసుకున్నాయి, 6,000 రాసుకున్నాయి, 3,000 రాసుకోమని ఇచ్చే కార్యకర్తలు ఉన్నారంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వేసిన పునాది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముక్క చెక్కలు చేసి ఢిల్లీలో తాకట్టు పెట్టి ఢిల్లీ నుంచి దిగుమతులు చేసుకునేది ముఖ్యమంత్రుల్ని. అప్పుడు అన్నగారు ఒకటే చూశాడు, మరి నాకు ఇంత వైభవం ఇచ్చారు, నా ఎన్ని సినిమాలు చూశారు, నేను ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను ఏదన్నా చేయాలని సినీ ఫీల్డ్ పక్కన పెట్టి ఆ రోజు ఉన్న ఆదాయాలు కూడా కాదనుకొని ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టి 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని 30 తిప్పలు పెట్టి మోకాళ్ళ మీద కూకోబెట్టిన నాయకుడు అంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడు లేదు, గుడ్డ లేదు, గూడు లేదు. కూడంటే ఉంది, సొద్ద కూడు, జొన్న కూడు, రాగి కూడు, వరి కూడు. బియ్యం అనేది తెల్లన్నం ఎక్కడా లేదు. ఎక్కడ ఉండదు అంటే ఏడో బాయిలు ఉండకాడో, ఏడో చెరువులు ఉండకాడో ఒకరికో ఇద్దరికో ఉండేది. మిగతా వాళ్ళందరూ కూడా ఏమో తినాల్సిందే. ఎప్పుడన్నా బాలంత కోసం అరసాడు బియ్యం అనితే ఏడన్నా తెచ్చి ఆ పక్కింటే పిల్లలు వచ్చి అమ్మ పిల్లవాడికి అంత అన్నం పెట్టిపోయి ఎత్తకపోయే రోజులై. ఆ రోజుల నుంచే కిలో 2 రూపాయల బియ్యం నా ప్రజలు మొత్తం తెల్లన్నం తినాలని చెప్పి బియ్యాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు అంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా
తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజుల్లో గుడిసెలు ఉండేది. ఎండాకాలం వస్తే ఏడో పొయ్యి ముట్టేసుకొని పిల్లోళ్ళు ఈ పెద్దోళ్ళు అందరూ పనికి పోయేది. పిల్లోళ్ళు నీళ్లు కాగబెట్టమనో లేదంటే అన్నం వండమనో చెప్తే ఆ పొయ్యి ముట్టిస్తే ఆ తాటాకులు తగులుకొని ఆనం ఊరంతా గాలిపోయేది. అప్పుడు 10 బొంగులు 10 తాటాకులు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది తాటాకులు ఇచ్చింది అని ప్రచారం చేసేవాళ్ళు. అప్పుడు నా ప్రజలు పక్కా ఇళ్లలో ఉండాలని చెప్పి ఆ రోజు స్లాబ్ పెట్టి స్లాబ్ వేసి ఇచ్చిన నాయకుడు ఎవడంటే ఎన్టీ రామారావు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజుల్లో గుడ్డలో ఒంటి మీద ఒక జత, బండ మీద ఒక జత, సాగరం ఎత్తకపోయి ఉతకొత్తేనే ఇటు మళ్ళీ అవి కట్టుకోవాలి. కొంతమందికి అట్టగాడు ఉండేది కాదు, చినిగిపోయేది. తేగపోయి మిషన్ కాడ కుట్టించుకొని అయ్యాడ్డం పెట్టుకొని నడుస్తా పోయేది. అప్పుడు నా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ద్వారా సేర ఇచ్చిన నాయకుడు ఎవడంటే ఎన్టీ రామారావు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు ఆయన వేసిన పునాది, ఆ రోజు ఆయన స్థాపించిన పార్టీ ఇయ్యాలగాడ రాష్ట్రంలో 1 కోటి మంది సభ్యత్వాలు ఉందంటే ఆయన పెట్టిన పునాది, ఆయన పెట్టిన బిచ్చ అనేదే ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. నిన్న ఆ రాక్షసుడు సర్వనాశనాన్ని చేసి ఈ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలు కానీ ఎక్కడెక్కడోళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడెక్కడోళ్ళు కూడా వాళ్ళు చూసినంత నేనుందా, మీరు నిలబడండి, పార్టీని గెలిపిండి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి ఎంతో మంది దాతలు, ఎంతో మంది ఎన్నో రకాలుగా అందరి సహకారము ఇచ్చి ఈ పార్టీని నిన్న 164 గెలిపించారంటే అదే తెలుగుదేశం పార్టీలో ఉండ కార్యకర్తల్లో ఉండ ధైర్యం దమ్ముని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారికి, వేదిక మీద నుండి నాయకులకు, వేదిక మీద నుండి తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా నా నమస్కారాలు. మరి నందమూరి తారక రామారావు గారి గొప్పదనం గురించి అందరూ కూడా తెలియజేశారు. ఆయన పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి మరి జన్మించిన వ్యక్తిగా ఈ రాష్ట్రం అంతా కూడా కీర్తిస్తా ఉన్నాం మనందరం కూడా. అందువల్లే ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరకుండా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కూడా మరి ఈ రాష్ట్రంలో అధికారంలో నిలబడిందంటే మన నందమూరి తారక రామారావు గారి వేసినటువంటి బీజం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆయన పెట్టినటువంటి సంస్కరణల వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రభుత్వాన్ని మరి నాయకులు కూడా నిలదీసి ప్రజలకి అనుకూలంగా పనులు చేయించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన అడుగుజాడల్లోనే మరి అభివృద్ధి విషయంలో మన నాయకుడు చంద్రబాబు గారు నడుస్తూ ఈ రాష్ట్రాన్ని మరి ఆయన ఆశయాలు ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి మరి విషయంలో మనందరం కూడా మన నాయకులకి అండగా నిలబడి నందమూరి తారక రామారావు సాధించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మనం ఎల్లవేళ కాపుడు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా చీమకుర్తి మున్సిపాలిటీలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చీమకుర్తి అర్బన్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ చలమయ్య గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న మన ప్రసాద్ గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, బ్రహ్మయ్య గారు, సుధాకర్ గారు, మండల్ పార్టీ ప్రెసిడెంట్ రాఘారావు గారు, కోటి గారు, మా శ్రీనివాస్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఎన్టీ రామారావు గారు 30 ఏళ్ళు చనిపోయి 30 ఏళ్ళు అయినా కానీ ఈరోజు ఆయన్ని గుర్తుపెట్టుకొని ఇంత ఘనంగా మనము ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన గొప్ప పనులు, ఆంధ్ర రాష్ట్రానికి చేసిన గొప్ప పనులు ప్రతి ఒక్కరి మనసులో ఆయన నిలిచిపోయి ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు ఒక యాక్టర్గా ఉన్నప్పుడు అనేక మంచి సినిమాల్లో పాత్రలు చేశారు. దాని తర్వాత ఒక మంచి యాక్టర్గా ఉన్న మంచి డబ్బులు కూడా సంపాదిస్తూ ఉన్నారు.
ఆ రోజు ఆయన అవన్నీ ఆలోచించుకొని నన్ను ప్రజలు సినిమా రంగంలో ఇంత ఆదరించారు, నేను కూడా ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజు రాజకీయంలో దిగి 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. ఆయన అంటే చాలామంది సీఎంలు అలాంటి వాళ్ళు ఉంటారు, కానీ అంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన గట్టి నిర్ణయాలు తీసుకున్నాడు. మామూలుగా సినిమాలు వదిలేసి ఈ రాజకీయాలు రావాలంటే అందరూ చేయలేను. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఇప్పుడు చేయరు. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు, చెప్తానే ఉంటారు, ప్రతి 5 ఏళ్ళకి నేను వస్తాను అన్నారు, ఆయన రాడు. అంటే ప్రజల కోసం ఆ దమ్ము ధైర్యము అది ఉండాలి, ఆ తెగింపు అనేది, అది స్వర్గీయ రామారావు గారిలో ఉన్నది. ఆయన వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వచ్చిన ముందల రాజకీయాలు ఒకలాగా ఉన్నాయి, ఆయన వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉన్నాయి. 82 ముందల ఇంకొకలాగా ఉన్నాయి, 82 తర్వాత ఇంకొకలాగా ఉన్నాయి. అంతకుముందు ఎవరు ఎమ్మెల్యే ఎవరికి ఓటేస్తున్నారో ఎవరికి తెలియదు. ఈయన ఒక విధంగా తీసుకోవాలంటే తెలుగుదేశం రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ప్రతి వీధులలో ఇంకా రాజకీయాలు అయిపోయాయి. ఆయన వచ్చి అనేక పెనుమార్పులు అన్ని విషయాలలో మంచి చదువుకున్న వాళ్ళని యంగ్స్టర్స్ని బీసీలని ఎస్సీలని పైకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈరోజు ఆయన పాత్ర ఉన్నాడు మన స్పీకరు. ఆ రోజు ఆయన 27-26 ఉన్నప్పుడు ఆయన ఒక బీసీ వ్యక్తి ఇమీడియట్ ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాడు. ఇందాక వేరే వాళ్ళు చెప్పినట్టు నరసింహుల్ని ఒక ఎస్సీ వ్యక్తిని చేశారు. అలాంటి ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. బీసీలకి ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అలాగే ప్రతి ఒక్కరికి అన్ని విధాల్లో ఆయన మార్క్ అనేది ఒకటి ఉంది. ఆయన వచ్చిన వెంటనే ఇది పటేలు కర్ణం వ్యవస్థని, పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు. ఎవడైనా మామూలు వ్యక్తి అయితే అది చేయరు. ఎన్టీ రామారావు గారు కాబట్టి అలాంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్న ఈ పటేల్ పట్వారీ వ్యవస్థని తీసేశారు. దాని తర్వాత తెలుగు గంగ ప్రాజెక్టు పెట్టారు. చాలామంది అన్నారు మనకే నీళ్లు సరిగా లేకపోతే ఆ మెడ్రాస్కి నీళ్ళు ఎందుకని. ఆయన ఏంటంటే మెడ్రాస్కి అందరూ బాగుండాలని మెడ్రాస్కు తాగునీటికి ఇస్తూ అనేక ప్రాంతాల్లో సాగునీటికి వచ్చే విధంగా తెలుగు గంగ ప్రాజెక్ట్ చేశారు. దాని తర్వాత రైతులకి ఫ్రీ పవర్ 40 హార్స్ పవర్ ఎంతో ఆ రోజు ఇచ్చారు. సో ప్రతి ఒక్కరికి ఇటు రైతులకి బాగా చేశారు. దాని తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆహారము తిండి ఉండాలనే ఉద్దేశంతో 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ప్రతి పేదవాడు ఖచ్చితంగా కడుపు నింపుకుండే విధంగా ఆయన ఆ స్కీమ్ పెట్టాడు. దాని తర్వాత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అదొక కళ. మంచి పక్కా ఇల్లు ఆ రోజు కట్టించాడు. ఇంతకుముందు ఇంద్రమ్మ ఇండ్లు అని ఆ రోజు పర్మనెంట్ ఇల్లు కాదు, బొంగులతో కట్టేవాళ్ళు, తాటాకి ఇల్లు. దాని తర్వాత ఈయన పక్కా ఇల్లు కట్టించారు. సో ఈరోజు ఆ రోజు పక్కా ఇల్లు కట్టించినప్పుడు కూడా నాకు కూడా దాంట్లో ఇదేంటిదంటే మా ఫాదర్ అప్పుడు ఐఏఎస్ ఆఫీసరు, ఈ పక్కా ఇల్లు కట్టించే దానికి మా ఫాదర్ని కమిషనర్ చేసి నడిపించారు. 5 ఏళ్ళు ఉన్నాడు ఆయన కూడా దాంట్లో. అందుకని పక్కా గృహాలలో మా ఫాదర్ వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాంలో మా ఫాదర్ డైరెక్ట్గా ప్రత్యేకంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆయన ప్రభుత్వం ఎన్నిక చేశారు. ఈ కాకుండా మండల వ్యవస్థ అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు ఎమ్మెల్యేలు దొరకటం లేదు, మా సర్పంచ్ ఎక్కడున్నాడు, తహసీల్దార్ ఎక్కడున్నాడు అని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అందుకని మండల వ్యవస్థ తీసుకుని వచ్చి ప్రజల వద్దకి పాలన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత విద్య అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకన్నీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి చాలామంది ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివిన వాళ్ళు ఇప్పుడు కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవే కాకుండా అనేక విషయాలలో ఏంటిదంటే ఆయన ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధి ప్రజల సంక్షేమం ఏంటిది అనేది ఎన్టీ రామారావు తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మనకు అందరికీ కనిపిస్తుంది. ఆయన ఒక నిదానంతో ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలే దేవుడు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేది అది చాలా ముఖ్యమైన నినాదం. ఎందుకంటే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా కానీ లేకపోతే మా ఆయన పెద్ద ఆయన సొసైటీ చైర్మన్ అయినా కానీ అందరం ఈరోజు బాగున్నామంటే తెలుగుదేశం పార్టీ గెలిస్తే మనందరం
ఈ పదవులలో ఎంఆర్ఓ ఆఫీసులలో కమిషనర్ ఆఫీసులలో బ్రహ్మాండంగా తిరుగుకుంటూ ఉంటాం కాలరిగిల్స్లో. అంటే ప్రజలే దేవుళ్ళు. ప్రజలు మన ఎన్నుకున్నారు తెలుగుదేశం పార్టీ, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం చేస్తున్నాం. ప్రజలు మన ఎన్నుకోకపోతే మళ్ళీ రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. అందుకని ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు అన్నారు. అది మనం గుర్తుపెట్టుకొని, అంటే రోజు దండలు వేయటం కాదు అని చెప్పింది కూడా కొన్ని వినాలి గట్టిగా. సో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అంటే ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని మనం ఇంకోసారి గుర్తు చేస్తాం. సో అందుకని ఆయన చెప్పిన విధానాలు మరీ ముఖ్యంగా ఏంటంటే ఆయన ప్రజలకి సేవ చేసే విధానంతో ముందుకొచ్చాడు. ప్రజలకి ఏది మంచి అనుకుంటాడు, ఎవడు ఏమనుకున్నా కానీ చేసి పెట్టాడు. అందుకని ఈరోజు 30 ఏళ్ళ తర్వాత కూడా మనం దండలు ఇంత ఘనంగా చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ అది ఒక ఎత్తు అయితే ఆయన స్థాపించడం, బ్రహ్మాండమైన తెలుగుదేశం పార్టీ పెట్టడం అవన్నీ బాగానే ఉండగా దాన్ని కంటిన్యూ కూడా చేసుకోవాలి కదా. మనం చాలా దగ్గర చూస్తూ ఉంటాం. తండ్రి ఏమో 100 ఎకరాలు ఉంటుంది, కొడుకు పనికిమాలాడు వస్తే ఆ 100 ఎకరాలు సంవత్సరంలో అన్నీ లేచిపోతాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని పెట్టిన ఇంత సమర్థంగా ముందుకు తీసుకొని వెళ్ళి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో పోయిన 5 ఏళ్లలో ఏమి అభివృద్ధి జరగలేదు. మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టకాలంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజలు కూడా తెలివిమంతులు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఈ పని చేయగారు అని 161 సీట్లు ఇచ్చారు. సో ఈరోజు ఆయన చెప్పినట్టే ఈరోజు తల్లికి వందనం, దాని తర్వాత రైతులకి అన్నదాత సుఖీభావ 20,000 ఫ్రీ బస్సులు మహిళలకి, దాని తర్వాత 3 సిలిండర్లు వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000కి పెంచారు. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు. ఇటు అభివృద్ధి పనులు అంటే పోలవరం ఇప్పుడు 80% కంప్లీట్ అయిపోయింది. ఈ 1-2 ఏళ్ళలో అది కూడా అయిపోద్ది. అమరావతి మన రాజధాని నిర్మిస్తూ ఉన్నారు. మన సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ చీమకుర్తి వస్తే పోయిన 5 సంవత్సరాల్లో ఎక్కడ వెళ్ళినా కానీ ఆటోలు రోడ్లంతా గతుకులు, ఇంత పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. ఇప్పుడేమో చాలా రోడ్లు మనం రిపేర్ చేసాం చాలా. సో ఇవన్నీ ఏంటంటే ఇటు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి వస్తే మనం వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సరంలో మున్సిపాలిటీలో దగ్గర 13 కోట్ల వర్కులు చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా చాలా పనులు. దాంతో మండలంలో కూడా 12.5 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు మనం చంద్రబాబు నాయుడు సహకారంతో మనం ముందుకెళ్తున్నామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మనకు కూడా ప్రజలకి సేవ చేసే చాలా అవకాశం కూడా వచ్చింది. ఎప్పటి నుంచో 2009 నుంచి క్రిస్టియన్ పాలెంలో మనం ఒక మంచి పెద్ద చర్చి దగ్గర కడదామనుకున్నాం, పెద్ద బిల్డింగు. అది కూడా ₹1 కోటితో శాంక్షన్ అయ్యి అది కూడా అతి త్వరలోనే స్థాపిస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ నగర్లో వాళ్ళకు కూడా కమ్యూనిటీ హాల్ కావాలంటే వాళ్ళకు కూడా ₹1 కోటితో పెట్టి అది కూడా నిర్మిస్తున్నాం. ఇవన్నీ శాంక్షన్స్ వచ్చినాయి. సో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాము అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. రాబోయే కాలంలో కూడా నీటి వసతి కూడా దగ్గర 70 కోట్లతో రూపాయల నీటి వసతి కూడా ఈ చీమకుర్తి గ్రామానికి చేర్చాము. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండే ఈ బైపాస్ వేయించాము. ఇంకొక అవసరం ఉంటే ఇంకొక బైపాస్ కూడా ఇవ్వాలని ప్రజలకి, అంటే ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ప్రజలే దేవుళ్ళు, సమాజం దేవాలయం అన్నట్టు అది గుర్తుపెట్టుకొని మనకు చేతనైనంత వరకు ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి మనం ఇస్తున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకి సేవ చేయాలి, మనకు సేవ చేసుకోవటం కాదు, ప్రజలకి సేవ చేయాలి. అది గుర్తుపెట్టి మనందరికీ ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్ళు బ్రహ్మాండంగా చేసినా కానీ మళ్ళీ పార్టీ మారిందంటే అంతా జీరో అయిపోతుంది. అందుకని ఈ 5 ఏళ్ళు గెలిచాము. మనం వచ్చే 5 ఏళ్ళు గెలవడానికి ఏ పనులు చేయాలో, ప్రజల్ని ఎలాగ బాగా చూసుకోవాలో మన అందరం అది గుర్తుపెట్టుకొని, చంద్రబాబు నాయుడు గారు పోయినసారి 2 సార్లు గెలిచాడు 94లో, మళ్ళీ ఈసారి కూడా మనం ఇంకొకసారి కూడా ఖచ్చితంగా అధికారం వచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశం మనందరికీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారి పద్ధతులు మనం అందరూ ముందు తీసుకోవాలని ఇంకొకసారి కోరుకుంటూ, ఇంత ఘనంగా మన చీమకుర్తి తెలుగుదేశం పార్టీ సోదరులను ఇంత ఘనంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ